పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 20 రోజుల పాటు ఇరు దేశాల మధ్య గొడవలు జరగ్గా దేశంలో ఇప్పుడు ఎవరైనా పాకిస్తాన్కు మద్దతుగా ఒక్క మాట మాట్లాడినా, పోస్టు పెట్టినా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. వారిపై దాడులు చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మనం ఇలాంటి ఎన్నో వార్తలు చూశాం. అచ్చం ఇలాంటి ఘటనే పూణేలో ఒకటి జరిగింది. ముఖ్యంగా కొందరు వ్యక్తులు పాలస్తీనాకు మద్దతుగా నిరసన చేపట్టడం తీవ్ర గొడవలకు దారితీసింది. డొమినోస్ ఎదుట నిలబడి దాన్ని బహిష్కరించాలంటూ కొంతమంది నినాదాలు చేశారు. అయితే ఇదంతా విన్న స్థానికులు పాలస్తీనాకు బదులుగా పాకిస్తాన్కు వీరు మద్దతు తెలుపుతున్నారనుకొని వారితో గొడవకు దిగారు. ముందుగా ఆపమని చెప్పినా నిరసనకారులు వినకపోవడంతో ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ, కొడుతూ స్థానికులు వారిపై దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. పూణేలోని డొమినోస్ ముందు నిలబడి కొందరు ప్రజలు పాలస్తీనాకి మద్దతు ఇస్తూ ధర్నా చేపట్టారు. ముఖ్యంగా గాజాలో సైనిక కార్యకలాపాలు సాగిస్తున్న ఇజ్రాయెల్ దళాలకు డొమినోస్ ఆహారాన్ని అందించిందని, అందుకే డొమినోస్ ను పూణేలో బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఇందులో ఎక్కువ మంది స్త్రీలే ఉండగా కొందరు పురుషులు కూడా ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల 50,000 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 1,00,000 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. దీని ఫలితంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వారు వివరించే ప్రయత్నం చేశారు. దీనికోసం ప్లకార్డులు, పిజ్జాలపై రక్తపు రంగు మరకలను వేసి మరీ ధర్నా చేపట్టారు. ముఖ్యంగా ఓ మహిళ అయితే పిజ్జా బాక్సులో నుంచి ఎరుపు రంగు నీళ్లను పారబోస్తూ రక్తంగా చూపించారు. ఇదంతా చూసిన స్థానిక ప్రజలు వీరు పాకిస్తాన్కు మద్దతుగా నిరసన తెలుపుతున్నట్లు భావించారు. గత కొంతకాలంగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా ఇందుకు సంబంధించి వీరంతా నిరసన చేస్తున్నారని భావించి ముందుగా గొడవకు దిగారు. ఇదంతా ఆపేసి ఇంటికి వెళ్లిపోమంటూ సూచించారు. కానీ నిరసనకారులు ఎంతకు వినలేదు. దీంతో ప్రజలంతా వీరిపై దాడికి పాల్పడ్డారు. వారెంత చెప్తున్నా వినకుండా ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. మహిళా నిరసనకారులు ఆపండి అని బ్రతిమిలాడినా వినకుండా దాడి చేయగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉండగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఏ సమయాల్లో ఎలాంటి నిరసనలు చేపట్టాలో తెలియదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పాలస్తీనాకు మద్దతు తెలుపుతున్నట్లు స్థానిక భాషలో ప్లకార్డులు పెడితే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ వివరిస్తున్నారు.